చిన్ని అయితే బాలరాజుకి బెయిల్ అయితే వచ్చేలా చేస్తుంది. ఇంకా ఇంకా చిన్నికి బాలరాజుకి బెయిల్ వచ్చేలా చేయడమే కాకుండా బాలరాజు కావేరి ఇద్దరు కలిసి వచ్చి టెడ్డీ బేర్లతో వచ్చి తన కూతురికి, ఇప్పుడు నేను నీతో వచ్చేసాను కదా, ఇప్పుడు నీకు హ్యాపీయే కదా అంటే, లేదురా లేదురా బాల, నీ కూతురు హ్యాపీగా లేదు. ఎందుకంటే నువ్వు బెయిల్ మీద రావడానికి తను ఎంత కష్టపడిందో మాకు తెలుసు అని చెప్పనంటే, అందుకే కదమ్మా ఇప్పుడు నేను వచ్చేసాను, నా కూతుర్ని ఇంకా హ్యాపీగా చూసుకుంటాను అని చెప్పనని ఇంకా అమ్మ నాన్నలుగా ఉండి ఇద్దరు కావేరి బాలరాజు ఇద్దరు పక్కనే చేరి చెప్తుంటే, కాదు నేను మీ ఇద్దరు వచ్చినా కానీ నేను హ్యాపీగా లేను, కానీ మీరిద్దరు ఆ రోజు ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నారు, మీరు ఆ ప్రేమని మీరు అప్పుడు ఎలా తెలుసుకున్నారో ఇప్పుడు నాకు కళ్ళకు కట్టినట్టు మీరు నాకు చూపించాలి, అప్పుడే నేను హ్యాపీ అవుతాను అని చెప్పనంటే, సరే నాన్న నీకోసం నేను ఏం చేయడానికనే సిద్ధమే అని చెప్పని ఇంకా పోయి ఒక రోజు ఆ పువ్వు అయితే తీసుకొని వచ్చి కావేరికి ఇంకా ప్రపోజ్ చేసినట్టుగా చేయాలని చెప్పని అనుకుంటాడు. దానికి కావేరికి కనుసైగ చేస్తే, సరే అలాగే చేయండి అని చెప్పని తను కూడా సైగ చేస్తుంది. అప్పుడు వెళ్ళి ఒక రోజు పువ్వు అయితే తీసుకొని వచ్చి ఇంక చిన్ని అందరి ముందే ఫస్ట్లో కావేరికి ఎలా ప్రపోజ్ చేశాడో అలా ప్రపోజ్ చేస్తూ ఉంటే అమ్మ నాన్న చాలా సంతోషంగా ఉన్నారు, ఇలాగే లవ్ చేసుకున్నారని చెప్పని తను చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా అట్లాగే బాలరాజు విషయంలో కావేరి కూడా అయితే ఏం అరమనసు లేకుండా తను ప్రపోజ్ చేస్తుంటే చాలా సిగ్గుపడుతూ సంతోషంగా ఆ రోజు పువ్వునైతే తీసుకుంటుంది. కానీ తను కూడా పూర్తిగా మారిపోయి బాలరాజుతో ఒక జీవితం పంచుకోవాలని చెప్పని తాను కూడా ఆశపడుతూ ఉంటుంది. కానీ సరళ అయితే ఈ టయానికి మాత్రం సరళని నాగవల్లి వాళ్ళు ఇక్కడికి తీసుకురావాలని చెప్పని చూస్తారు. కానీ బాలరాజు అయితే మాత్రం కావేరికి ప్రపోజ్ చేసిన తర్వాత, నా కూతురు కోరుకున్నట్టే నా భర్తని నాకు మార్చింది, అలాగే తనని కూడా తనకు మార్చింది, చిన్ని ఉంటే ఏ ఇంట్లో అయినా సంతోషం